హాయ్ హలో ఈరోజు మేము ఫ్రాన్స్ కర్రీ చేయబోతున్నాము. దానికి ముందుగా ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి, నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. దానికోసం మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాం. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మసాలా కోసము ధనియాలు, నేను ఉల్లిపాయ కొంచెం గ్రైండ్ చేసింది వేసాను మిక్సీలో నలగడానికి. ధనియాలు అండ్ గసగసాలు వేసాను. దీనిలో 4 బాదం పప్పులు కూడా యాడ్ చేశాను. తర్వాత దీనిలో మసాలా కోసము యాలకులు ఒక 4 వేస్తున్నాను. చెక్క, మసాలా చెక్క వేసాను. ఇవి గ్రైండ్ చేసుకుని మసాలా పేస్ట్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఫ్రాన్స్ కర్రీలో వేస్తాను అన్నమాట. ఇలా ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పచ్చివాసన వస్తాయి. బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని దీన్ని కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి బాగా వేగాయి కదా, దీనిలో ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలను వేసుకోవాలి. క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలు బాగా కడుక్కోవాలి. నిమ్మకాయ రసంతో కడుక్కుంటే స్మెల్ ఎక్కువ రాదు. ఇవి కొంచెం అలా మగ్గనిస్తే వాటర్ పచ్చిరొయ్యలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి కొంచెం పచ్చిరొయ్య అనేది ఉడుకుతుంది. ఇప్పుడు ఇవి పచ్చిరొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా వేగి వాటర్ అనేది బయటకు వచ్చింది కదా పచ్చిరొయ్యలో నుంచి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలి. మసాలా ధనియా, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ నేను బాదం పలుకులు వేసుకుంటాను. కొంచెం ఇది నలగడానికి ఉల్లిపాయ వేస్తాను. ఉల్లిపాయ ఎక్కువ వేయకూడదు, ఏదో లైట్గా వేయాలి. మిక్సీ నలగడానికి కోసం వేస్తాను. మిశ్రమాన్ని ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా, దీన్ని స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేయాలి. అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం హెవీ మంట మీద ఉంచకూడదు, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మసాలా వాసన పోయాక మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ కర్రీ మసాలా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో పసుపు, కారం, ఉప్పు యాడ్ చేద్దాం. ముందుగా పసుపు యాడ్ చేస్తున్నా. పసుపు యాడ్ చేసి కలుపుతున్నా. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేస్తున్నా. టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా, నాన్ వెజ్ కాబట్టి. కలుపుకోవాలి.
ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసాం కదా, దీన్ని కొంచెం సేపు మగ్గనిచ్చి వాటర్ యాడ్ చేయాలి. ప్రాన్స్ కర్రీ కాబట్టి వాటర్ ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ కొంచెం వాటర్ వేసి కర్రీని ఉడకనివ్వాలి. ఈ కర్రీ చాలా గ్రేవీగా ఉంటుంది, ఎందుకంటే మేము మసాలా యాడ్ చేసాం కాబట్టి ఇది గ్రేవీ ఎక్కువ వస్తుంది కర్రీకి. ఇలా ఉడుకుతుంది కదా కర్రీ, దీనిలో కొంచెం కోరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. కడిగి ఆల్రెడీ నేను బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, స్టోర్ చేసుకున్నాను, అవి వేస్తున్నాను. వీటిని మళ్ళీ ఒకసారి కలపాలి. ఇంకా దగ్గరికి అవ్వాలి, నూనె పైకి తేలేంత వరకు వేడి చేసుకోవాలి. కర్రీ కొంచెం ఉడికేంత వరకు లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి లిడ్ తీసుకొని కర్రీ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయినాయి. ఇప్పుడు నూనె కూడా పైకి తేలింది కదా, ఒకసారి కలుపుకొని చూద్దాం. కొంచెం దగ్గరికి వచ్చాక కడదాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాము. చూడండి, ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి ఓన్లీ ఆయిల్ పైకి తేలింది కాబట్టి కర్రీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తినడమే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.